జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని కంకణం కట్టుకుంది. ఇప్పటికే బీసీ మంత్రం చెప్పిస్తున్న హస్తం పార్టీ బీసీ లీడర్ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అభ్యర్థిపై ఫైనల్ లిస్ట్ తయారు చేసినట్టు కూడా సమాచారం. ఆశావాళ్ళందరి పేర్లు పరిశీలించిన ప్రభుత్వం షార్ట్ లిస్ట్ రెడీ చేసింది. ఇందులో నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, నంజన్ కుమార్ పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లిస్టును అధిష్టానానికి పంపితే ఏఐసీసీ అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. బలమైన బీసీ సామాజిక వర్గాల నుంచి ముగ్గురు నేతల పేర్లు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ ఓడిపోయారు. అయితే నియోజకవర్గ ఓటర్ల పరిచయం ఉండడం కలిసొచ్చే విషయం. నంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన బొంతు రామ్మోహన్కు నగర మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఇక రహమత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్గా ఎన్నికైన సీఎన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నందున తనకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. వీరి పేర్లు సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. పార్టీ నేతలతో చర్చించి అన్ని రకాలుగా అర్హులైన అభ్యర్థికి టికెట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నందున ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. అభ్యర్థి ఖరారుతో సంబంధం లేకుండా ఇప్పటికే పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుస్తున్నారని ఆయన వివరించారు. ప్రజల్లో బలమున్న అభ్యర్థిని ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.